నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం చంద్రబాబు డిఎస్సి పైనే పెట్టారని వెల్లడి. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న జీవీ రెడ్డి కూటమి పాలనలో ఫైబర్ నెట్ వ్యవస్థను బలోపేతం చేస్తానని హామీ. నగరంలో సందడి చేసిన దేవకీ నందన వసుదేవ మూవీ యూనిట్. అన్ని వర్గాల ప్రేక్షకులను చిత్రం ఆకట్టుకుంటుందన్న హీరో అశోక్ గల్లా. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకం చేశారన్నారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించాం. పగడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం వద్ద ఉంది. అక్కడ నుంచి ఫైలు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామని తెలియజేశారు లోకేష్. 1994కి ముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలోని 15 డిఎస్సీలు నిర్వహించారు. 2.20 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1.80 లక్షల పోస్టులు భర్తీ చేసేందుకు మా ప్రభుత్వాలే అని గుర్తు చేశారు. ఇదొక చరిత్ర అని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0 అన్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు 12/2/2024 నిరుద్యోగులను మభ్యపెట్టడానికి హడావుడిగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదని చెప్పారు. నిరుద్యోగులను మభ్యపెట్టడానికే అరాకొరగా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. జీవో నెంబర్ 117 తెచ్చి స్కూళ్ల విలీనం పేరుతో గత ప్రభుత్వం పేద విద్యార్థులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేసింది. సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను గత ప్రభుత్వం పనిగట్టుకొని వేధించింది అని అన్నారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చే క్రమంలో టీచర్లు భాగస్వామ్యులను చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచాల్సి ఉంది. జీవో నెంబర్ 117పై ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ మాట్లాడుతున్నారు. వాస్తవాలను తెలుసుకుంటామని చెప్పారు. జీవో నెంబర్ 117కి ప్రత్యామ్నాయం తెస్తాం. ఉపాధ్యాయులపై వేధింపులు ఉండకూడదు. గతంలో తమ సమస్యలపై ఉపాధ్యాయులు ధర్నాలు చేసినప్పుడు దొంగ కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ డీజీపీతో మాట్లాడి తొలగిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెస్తాం. రాబోయే 5 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దానికి కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్డెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో
ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు, సెక్రటరియట్లో ఉండేది మంత్రి గారు. ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిరంతరం మేము చర్చిస్తున్నాం. గత 5 నెలలుగా చర్చలు జరుపుతున్నాం. జియో 117కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఫైబర్ నెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సహకారంతో కృషి చేయడం జరుగుతుందని చైర్మన్ జీవీ రెడ్డి చెప్పారు. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాపించిన ఫైబర్ నెట్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన సేవలతో విస్తరించడం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ భవనంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవీ రెడ్డి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. బాధ్యతలు తీసుకున్న అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు, పలువురు కూటమి నేతలు జీవీ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీవీ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ పెద్ద బాధ్యతను అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల కేబుల్ కలెక్షన్లు ఉన్నాయని, మరో 2 ఏళ్ల కాలంలో 50 లక్షల కలెక్షన్లలో చేరుకునే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చైర్మన్గా ఏపీ ఫైబర్ నెట్ సంస్థకి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు ఫైబర్ నెట్ సంబంధించి ఇది అందరికీ మనకు తెలుసు, ఇది సర్వీస్ ప్రొవైడర్. ముఖ్యంగా కేబుల్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు 2014లో ఇది మా సారు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ. ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను పెద్ద యాంటిసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో వివరాలు అందిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందున్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నవి. దాదాపు మన రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు 6 లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే
ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షలకు కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడ్త్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. ఇవి కాకుండా ఇక చెప్పాను కదా, మిగతా కొన్ని అంశాలు ఉన్నవి, అవన్నీ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికైతే మా ముందున్న లక్ష్యాలు ఇవి. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసెస్. ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజలు ఏంటంటే ఏదో ఒక రకమైన భావన, క్వాలిటీ ఉండదనేది. బట్ ఫైబర్ నెట్ అనేది అలాంటి సంస్థ కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ షీల్డ్ ఇది. దీని క్వాలిటీ కాదు, బెస్ట్ క్వాలిటీ, ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము. డెఫినెట్గా ఆ వైపు అడుగులేస్తాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్గా ఈ రంగంలో దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. విజయవాడలో దేవకీ నందన వసుదేవ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 22న విడుదల కానున్న దేవకీ నందన వసుదేవ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేయాలని హీరో అశోక్ గల్లా కోరారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నూతనంగా నటించిన దేవకీ నందన వసుదేవ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ప్రైడ్ మాధవ్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ సెన్సేషనల్ హిట్ సాధించిన హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల నిర్మించిన దేవకీ నందన వసుదేవ చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులకు మధురానుభూతిని కలిగిస్తాయని వారు తెలియజేశారు. దేవకీ నందన వసుదేవ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు విశేషమైన ఆదరణ లభిస్తోందన్నారు. ఈ చిత్రానికి భీమ్ సిసిరియో అందించిన సంగీతం వినసొంపుగా ఉంటుందని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్గా ఉంటుందని పేర్కొన్నారు. మానస వారణాసి తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామని, ఈ చిత్రంలో హీరోయిన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో తన మేనమామ మహేష్ బాబు శ్రీకృష్ణుడి పాత్రలో నటించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెలలో 22న దేవకీ నందన వసుదేవ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ తెలుగులో తాను మొట్టమొదటిగా దేవకీ నందన వసుదేవ చిత్రంలో హీరోయిన్గా పరిచయం అవుతున్నట్లు తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడేలా తన పాత్ర ఉంటుందని చెప్పారు. తనకు హీరోకు మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని వివరించారు. ఈ చిత్రంలో వచ్చే థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత బాలకృష్ణ సోమినేని పాల్గొన్నారు. మా సినిమా దేవకీ నందన వాసుదేవ 22 నవంబర్ రిలీజ్ అవుతుంది. 22 నవంబర్ రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ స్టోరీ కూడా మన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీ. ప్రశాంత్ వర్మ స్టోరీ ఇచ్చాడంటే అందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాంట్లో ఏదో ఒక పెద్ద ట్విస్ట్, ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని. సో యూ కెన్ బిలీవ్ ద సేమ్. ఈ సినిమాలో కూడా ప్రశాంత్ వర్మ టచ్, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ అలాగే మన డైరెక్టర్ గారు అర్జున్ జంధ్యాల గారు, ఆయన బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర చాలా రోజులుగా పనిచేశారు. ఆయన శిష్యుడే. సో మీకు బోయపాటి శ్రీనివాస్ గారు సినిమాలు నచ్చుతున్నాయి అంటే లైక్ ఆ ఫ్లేవర్ అంతా ఈ సినిమాలో కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్లో. సో ఇది ఒక పక్కా ప్రాపర్ కమర్షియల్ సినిమా అండి. మీరు ఇలాంటి సినిమాలు మిస్ అయ్యారు అంటే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ కమర్షియల్ ఫార్మాట్ తగ్గట్టుగా యాక్షన్, ఎమోషను, చిన్న చిన్న రొమాన్స్లు అవన్నీ ఉంటాయి. అండ్ ఈ స్టోరీ కూడా కొంచెం దైవత్వంతో ముడిపడిన స్టోరీ. ఎలా అంటే ఇప్పుడు హీరో ఏకంగా కృష్ణ అని పేరు పెట్టేసాము, హీరోయిన్ అయితే సత్యభామ, అండ్ విలన్ అయితే కంసరాజు. సో అలాగే లైక్ వీ టుక్ ఫుల్ ప్యారల్స్ ఫ్రమ్ మిథాలజీ, కానీ అట్ ద సేమ్ టైమ్ దేవుడిని డైరెక్ట్గా మాత్రం చూపిము. సో ఏదో రూమర్ రన్ అవుతుంది మహేష్ బాబు ఏదో క్యామియో చేశాడని, అదైతే కంప్లీట్ ఫాల్స్. సో యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మానస. మూవీలో సత్యభామ. November 22న దేవకీ నందన వాసుదేవ రిలీజ్ అవబోతుంది. వెరీ ఎక్సైటెడ్. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బయటకు వచ్చాయి. దేర్ ఆన్ యూట్యూబ్. అండ్ బేసిక్గా దేవకీ నందన వాసుదేవ ఒక కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ అండి. అండ్ ఈ స్టోరీలో కాంటెంట్ చాలా స్ట్రాంగ్.
క్యారెక్టర్లు, ట్విస్టులు, పాటలు అన్నీ కలిపితే ఇట్స్ లైక్ ఎంటర్టైనర్ అండి. అండ్ స్టోరీ ఒక ఎత్తు అనుకుంటే భీమ్స్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు స్టోరీని. అండ్ మీరందరూ ఖచ్చితంగా November 22nd థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో పాటు. గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీని అభివృద్ధి బాటలో నిలుపుతున్న ఘనత సీఎం చంద్రబాబుదే అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. చంద్రబాబు పాలనలో అమరావతికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. షేక్ సిరాజ్ రాజకీయ రంగ ప్రవేశం సందర్భంగా ఇచ్చిన తేనేటి విందులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రభుత్వ విప్ షేక్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉండేది చంద్రబాబు అని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో అన్ని రంగాలు ముందుకు వెళ్తున్నాయని వారు తెలిపారు. షేక్ సిరాజ్కి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి అనే ప్రజా రాజధానిని కాపాడిన వ్యక్తి మీ అందరం కూడా ప్రేమగా అన్నయ్య అని పిలుచుకునే వ్యక్తే. ఆయన చూడగానే ఒక షిర్డీ సాయిబాబా గారు లేగాను, లేకపోతే ఆ దేవుడు అల్లా పంపించిన వ్యక్తిలాగాను ఆ రోజున ఆయన తీసుకున్న అమరావతి మీద ఆయన తీసుకున్న నిర్ణయం ఎప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా మండలి సభ్యుడు కాకపోయినా శాసనసభ్యుడిగా గ్యాలరీలో ఉండి చూడటం. ఆయన దేవుడు చెప్పింది నేను చేస్తాను, న్యాయం ధర్మం కోసం ఉంటానని చెప్పి ఆయన ఆ రోజున అనేక మంది ఆయన మీద అనేక రకాలుగా మాట్లాడినా ఏమాత్రం ఆయన వెనకడుగు వేయకుండా న్యాయాన్ని కాపాడాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి ఆయన చేసిన కార్యక్రమం వల్లనే ఈ రోజున మరలా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని చూస్తున్నాం. గద్దె రామ్మోహన్ రావు గారికి స్థానిక శాసనసభ్యులుగా విజయవాడ ఈస్ట్లో ప్రజల మనసులో ఉన్న వ్యక్తి. నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పుడూ చెప్తుంటాను వారి గురించి. శాసనసభ్యులు అంటే, ప్రజాప్రతినిధులు అంటే గద్దె రామ్మోహన్ రావు గారిలా ఉండాలి. ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు తన నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని, అవి సామాజికమైన సమస్యలు కావచ్చు, వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా ఆ సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేసే వ్యక్తి. ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ప్రభుత్వం లేనప్పుడు కూడా ప్రజలు మన్నలు పొందే రకంగా వాళ్ళ సమస్యలు తీర్చారంటే ఆయన సహృదయులు, మంచి ప్రజా విలువలు కలిగిన ప్రజా స్వామ్యం గురించి మరి తన్ను ఎన్నుకున్న వారిని ఎలా వారి సమస్యలు తీర్చాలని అర్థం చేసుకుని మనగలిగిన వ్యక్తి ఆయన. శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం అడ్డు తగిలారు. నూతన మద్యం విధానంపై ఎమ్మెల్సీ దువ్వాడ అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు సమాధానం చెబుతుండగా దువ్వాడ కొల్లు ప్రసంగాన్ని అడ్డుకోవడంతో చైర్మన్ మోషే రాజును దువ్వాడను వారించారు. వైసీపీ పాలనలో కంటే తాము పారదర్శక మద్యం విధానం తెచ్చామని, గీత కార్మికుల అభ్యున్నతికై వారికి షాపులు కేటాయించామని కొల్లు పేర్కొన్నారు. శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, చెప్పండి. మంత్రి గారు కూర్చోండి ప్లీజ్. కూర్చోండి విజయరాజు గారు, కూర్చోండి. మీరు అడిగి చెప్తున్నారు ఏనండి. శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏనండి. అధ్యక్ష, గౌరవ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష. 2019-24 మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్లాగా వాడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష, వాళ్ళే పెంచారు. తగ్గించినాడు తగ్గించి 2,934 తగ్గించి మళ్ళీ 3,396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష? ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాను, చెప్పండి అని నేను మాట్లాడతా అని చెప్తా. ఇప్పుడు 3,396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్ గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష? అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం తప్ప అధ్యక్ష? ఇవాళ ఇదే కాదు అధ్యక్ష,
మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేయడమే కాకుండా మొత్తం చెప్తాను పెంచే అధ్యక్ష ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే కామెంట్ దాంట్లో ఎందుకు 50% వాళ్ళ కైవసం మాట్లాడండి. కామెంట్ ఎందుకు? 20 డిస్టరీస్ నేను చెప్తా మీరు అన్నారు కాబట్టి దానికి అలా మధ్యలో ఎంటర్ కావడం కరెక్ట్ కాదు. అలా కాదు, మీరు తగ్గించారు. అది చెప్పలేదు మంత్రి గారు. తగ్గిందాన్ని సమాధానం మంత్రి గారు చెప్పారు. చెప్పిన తర్వాత అడగండి. చెప్పిన తర్వాత మళ్ళీ అడగండి. చెప్పిన తర్వాత అడగండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్. ఆ రోజున కార్తీక పౌర్ణమి శుక్రవారాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అనంతరం ఆలయంలో క్యూ లైన్లలో బారులు తీరి కనకదుర్గమ్మను శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ సినిమాలు విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాల ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. ఎన్టీఆర్ మొదటి సినిమా మనదేశం విడుదలై నవంబర్ 24వ తేదీకి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ. ఈ మేరకు గాంధీనగర్లోని ఫిల్మ్ ఛాంబర్లో గురువారం సాయంత్రం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సభ్యులు చర్చించారు. అనంతరం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ మాట్లాడుతూ 1949 ఎన్టీఆర్ మొదటి సినిమా మనదేశం విడుదలైందని గుర్తు చేశారు. 75 సంవత్సరాల ఎన్టీఆర్ సినీ ప్రస్తావనను గుర్తు చేసుకుంటూ వేడుకలను వైభవంగా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీ సమావేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహాల ఏర్పాటుపై చర్చించామని వెల్లడించారు. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు సినిమాలు విడుదలై ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు అవుతుంది. మొదటి సినిమా మనదేశం 1949 నవంబర్ 24న రిలీజ్ అయింది. రేపు నవంబర్ 24కి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు నిర్వహించాలని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ నిర్ణయం చేసింది. దాని అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం నిర్వహించే బాధ్యతలో ఈరోజు ఇది సినిమాకు సంబంధించిన వజ్రోత్సవం కనుక విజయవాడలో ఉన్నటువంటి మరి సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్సు, పెద్దలు అందరినీ కలిసి సూచనలు, సలహాలు తీసుకొని ఎలా చేద్దాం మనం భవిష్యత్తులో అనేది తెలుసుకోవటం కోసం ఈరోజు ఈ సమావేశం నిర్వహించాం. కనుక అన్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు విజయవంతంగా చేయటం కోసం ఈ సమావేశం నిర్వహించాం. పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు కోట్లాది రూపాయల నిధులతో రోడ్ల, డ్రైనేజీ నిర్మాణాలు జరుగుతున్నాయని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచి సృజనా చౌదరి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని 37, 53 డివిజన్లకు సంబంధించి 62 లక్షల రూపాయలతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు జెండా చెట్టు సెంటర్ వద్ద ఎమ్మెల్యే యలమంచిలి సృజనా చౌదరి స్థానిక కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీతో కలిసి రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలో రోడ్లను పూర్తిగా విస్మరించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలుగా ఉన్న రోడ్లను మరమ్మతులకు లక్షలాది రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం వల్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటున్నారని చెప్పారు.
52వ డివిజన్లో ఈరోజు కాలువలకి మెట్లుకి ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ చేశారు కాబట్టి పూర్తి చేస్తున్నాం. దీనికి దీర్ఘకాలిక అవసరాల రీత్యా ప్రణాళిక చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ ఆఫీసులందరికీ కూడా డిస్కషన్ చేస్తున్నాం. ఇంకా బ్రహ్మాండంగా ఇంతవరకు 6 నెలలు అయినప్పటికీ కూడా ఎక్కువగా మనం గ్రౌండ్లోకి చేయలేకపోయాం. ఎందుకంటే ప్రణాళిక తయారు చేయడానికి చాలా టైం పడుతూ ఉంది. డెఫినెట్గా ప్రజలందరూ కూడా సహకరించండి. మీరు ఓట్లేసి గెలిపించినందుకు మీకు బ్రహ్మాండంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. మరి ఈరోజు శాసనసభ్యులు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు మొట్టమొదటిసారి ఎందుకంటే అభివృద్ధి పనుల నిమిత్తం 52వ డివిజన్ రావడం మా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా కూడా ఇక్కడికి రాకముందు ఒక మాట చెప్పారు ఆయన, మీ డివిజన్లో ఏ పనులు ఉన్నాయో మొత్తం కార్పొరేటర్లు అందరూ వేసి ఇవ్వండి. ఆయనకి ప్రతి కార్పొరేటర్ను కూడా మీ పనులు చెప్పండి, పని చేయించుకొని వెళ్ళండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు అని ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీతో సంబంధం కాదు, గెలిచిన తర్వాత అందరూ మన ప్రజలే అనే విధంగా చెప్పడం జరిగింది. ఆయన మేము లెటర్లు కూడా రాసేయడం జరిగింది కొంతమంది కార్పొరేటర్లు. అదేవిధంగా కూడా ఈరోజు 19,10,000 రూపాయలతో సుబ్రహ్మణ్యం కాలువ కానివ్వండి, అదేవిధంగా యాంసింగ్ సందు, అదేవిధంగా ఎన్నో రకాలుగా కూడా అభివృద్ధి పథకాల్లో ముందుకెళ్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఇదివరకు 5 సంవత్సరాల్లో తాబేలాగా నత్తనడక నడిచారు, ఇప్పుడు గుర్రంలాగా పరిగెట్టిపోతూ ఉన్నారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులకు డివిజన్ ప్రజలు నేడు శిక్ష అనుభవిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. కృష్ణలంక పరిధిలో ఉన్న అన్ని డివిజన్లను అభివృద్ధి చేసేందుకు నిధులు తీసుకువస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం సక్రమంగా వాడకపోవడంతో ఆ నిధులు మరుగున పడ్డాయన్నారు. కృష్ణలంక 18వ డివిజన్లో 4 చక్రాల బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జీవనాధారం కోసం డివిజన్లోని ఒక పేద మహిళకు ఉచితంగా 4 చక్రాల బండి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొద్దిపాటి వర్షం పడితే అన్ని డివిజన్లలో వర్షం నీళ్లు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం 500 కోట్లు కేటాయిస్తే వాటిలో సుమారుగా 250 కోట్లతో అప్పటి వైసీపీ కార్పొరేటర్ డివిజన్లో అస్తవ్యస్త పనులు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన తరువాత మురిగిపోయిన నిధులను సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి తెప్పించారన్నారు. ఆ నిధులతో డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సైడ్ కాలువల నిర్మాణం, మరమ్మతులు తదితర పనులను అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. డివిజన్లో 5 సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా నాశనం చేయటం వల్లే డివిజన్ ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా తన పరిధిలో ఉన్న అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు. తన నియోజకవర్గ పరిధిలో స్థానికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే స్థానికులకు హామీ ఇచ్చారు. డివిజన్లో ప్రధానమైన సమస్య డ్రైనేజ్. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. సైడ్ డ్రైన్లు అయితే ఇష్టానుసారంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన రోడ్ల డిస్టర్బెన్స్ వలన రోడ్ల సైడ్ డ్రైన్స్ అన్ని పూడిపోయి ఉన్నాయి. దానికి తోడు సైడ్ డ్రైన్స్కి వచ్చిన 500 కోట్ల రూపాయలని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసేసి ఆ డబ్బులు ఏమైనాయో తెలియని పరిస్థితిలో ఉన్న కాంట్రాక్టర్ని, ఒక అంతర్జాతీయ కాంట్రాక్టర్, ఎల్ఎన్టీ అంటే దేశ విదేశాల్లో పేరెన్నికల కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ని సైతం ఇబ్బందులు పెట్టి ఎల్లగొట్టారు. అందువలన 250 కోట్ల రూపాయల నిధులు మురిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు చేసిన అసమర్థత పరిపాలన వల్ల. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన వరదల సమయంలో ఆ 250 కోట్లని మరలా తిరిగి వాటికి లైఫ్ ఇచ్చి అవి మురిగిపోకుండా మరలా కేంద్ర ప్రభుత్వ అంగీకారంతో వాటిని నిధులు తీసుకొస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ 18వ డివిజన్లో ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఒక ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా ఈ డ్రైన్స్ని వేయబడుద్ది. చాలామందికి ఆ సమస్య, కొద్దిపాటి వర్షానికి సైతం రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి డ్రైన్లో నుంచి. అందువల్ల వాటిని, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని, అదేవిధంగా 2-3 రోడ్లు ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. వీటన్నిటి కూడా పూర్తిగా పరిష్కారం తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఒక బండి ఒక పేద మహిళకి, పార్వతి అనే మహిళకి ఇవ్వడం జరిగింది. ఆమె జీవనోపాధి, భర్త చనిపోతే భర్త లేరని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళగానే సార్ గారు వెంటనే స్పందించి ఈరోజు బండి ఇవ్వడం జరిగింది. పేదల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మా ఎమ్మెల్యే గారు చూసి నేర్చుకోవాలని అందరూ తెలియపరుస్తున్నాము. ఇక్కడ డివిజన్కి వచ్చేపాటికే సమస్యలు ఉంటే మేము వచ్చే 4 నెలలే. గతంలో కార్పొరేటర్ అనే వ్యక్తి చాలా అస్తవ్యస్తంగా చేసి రోడ్లు సగం వదిలేశాడు, సైడ్ కాలంలో వదిలేశాడు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ
బాగా పాడైపోతే మా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తే మొన్నే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నా కూడా అవి చక్కగా దగ్గరుండి ఏఈ గారితో మాట్లాడి మా శాసనసభ్యులు దాన్ని పరిష్కరించారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో గిరిజన అమరవీరులను స్మరించుకుంటూ జనజాతీయ గౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గిరిజన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గౌరవ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మన ట్రైబల్స్లో విప్లవ నాయకుడు బిర్సా ముండా గారి జయంతి. సో దానిలో భాగంగా జనజాతీయ గౌరవ దినోత్సవంగా ప్రతి సంవత్సరం మనం నవంబర్ 15వ తేదీ జరుపుకుంటాము. సో బిర్సా ఈ ట్రైబల్ కమ్యూనిటీ అనేది ఏముంది, వాళ్ళు మన సమాజంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా బ్రతికే కమ్యూనిటీ అని నాకైతే అనిపిస్తుంది. వాళ్ళలో మనం వేరే వాళ్ళు చూసే ఏ సోషల్ స్టిగ్మాస్ కానీ అలాంటివి ఏమి ఉండదు, సోషల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. వాళ్ళందరూ కూడా అందరినీ వాళ్ళ కమ్యూనిటీలో ఈక్వల్గా ట్రీట్ చేస్తూ, సో అందరినీ సరిసమానంగా చూసుకుంటూ వేరే కమ్యూనిటీస్కి కూడా ఆదర్శంగా నిలిచే కమ్యూనిటీ అది. సో అయినా కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఎకనామికల్లీ వెనక్కిపడి ఉంటారు. సో దానికి ప్రభుత్వం వాళ్ళ సంక్షేమానికి అన్ని రకాలుగాను స్పందించడానికి సంసిద్ధంగా ఉంది. సో ఈరోజు మరొకసారి అందరూ గిరిజనులకు కూడాను జనజాతీయ గౌరవ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆటో యజమానులపై ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని కోరుతూ శుక్రవారం అలంకార్ ధర్నా చౌక్ వద్ద విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా ఆటో మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇటువంటి తరుణంలో ఆటో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఆటో యజమానులు ప్రైవేట్ ఫైనాన్సర్లను ఆశ్రయించాల్సి వస్తుందని, ఆటో కిరాయిలు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఆటో ఫైనాన్స్లు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీనితో ఫైనాన్స్ యజమానులు వేధింపులు ఎక్కువయ్యాయని, దీని కారణంగా ఆటో యజమానులు మానసికంగా ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు మాట్లాడుతూ ఓలా, ఊబర్, ర్యాపిడ్, బుడమేరు ముంపు కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, ఇటువంటి తరుణంలో ఆటో యజమానులను ప్రైవేట్ ఫైనాన్సర్లు మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగడం తగదని అన్నారు. ఫైనాన్సర్ల యజమానులు ఇప్పటికైనా వేధింపులు ఆపి 3 నెలల పాటు మారిటోరియం ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎన్నికల ముందు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తామని చెప్పిందని, వాహన మిత్ర పథకం ద్వారా ఆటో యజమానులతో పాటు కార్మికులకు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆటో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం హనుమంతరావు, తూర్పు సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి రివ్బేన్ కుమార్, రాజరాజేశ్వరిపేట ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై రమణబాబు, పడగల గణేష్, ఆటో వర్కర్స్ యూనియన్ నగర నాయకులు విజ్జి, చిన్నారావు, బి లక్ష్మణ, డి కాళేశ్వరరావు, వై దుర్గారావు, ఎస్కే ఫరీద్, బి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కె దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఆటో మోటార్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఇవాళ ఆటో కార్మికులకు పూర్తిగా జీవనోపాధి దెబ్బతింది. గతంలో కరోనా నేపథ్యంలో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంవత్సరాల తరబడి బళ్ళు, ఆటోలు ఇళ్ళకాడే పెట్టుకొని ఇవాళ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికులకు కోలుకొని దెబ్బ తగిలింది. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వ విధానాల ఫలితంగా ఓలా, ఊబరు, ర్యాపిడ్ వల్ల ఇవాళ ఆటో కార్మికులకు కిరాయిలు లేకుండా గతంలో 1000 రూపాయలు తోలేవాళ్ళు ఇవాళ 300, 200 రూపాయలు తోలటానికి కూడా కష్టంగా మారింది. దీని నేపథ్యంలో ఈ మధ్యకాలంలో బుడమేరు ముంపు కారణంగా ఇవాళ ఆటో మొత్తం మునిగిపోయి పాడైపోయి 40,000 నుంచి 50,000 రూపాయల వరకు రిపేర్లు ఖర్చయింది.
ఎప్పటికీ కూడా రిపేర్లు చేయించుకున్నా సరే బయటకు వచ్చిన ఈ మళ్ళీ రిపేర్లు వచ్చి పాడైపోయి ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇవాళ విజయవాడలో ఉన్న ఆటో ఫైనాన్సర్లు మా కిస్తీలు కట్టండి, మేము లేకపోతే ఊరుకోమని చెప్పని బెదిరించడం కారణంగా ఈరోజు ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ఆటో కార్మికులు, చిన్న ఓనర్లు దాదాపు 5 లక్షల మంది పైగా ఉన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా ఆటో కార్మికుల యొక్క జీవితం దుర్భరంగా మారింది. ఓ పక్కన స్వయం ఉపాధి లేకపోవడం రీత్యా స్వయం ఉపాధితో ఆటోలు కొనుక్కొని బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేది ఆటోలు కొనుక్కోవడానికి. కానీ ఈరోజు ప్రైవేటు ఫైనాన్షియల్ యొక్క కబంధ హస్తాల్లో ఈరోజు ఆటో ఓనర్లు చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆదుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక పక్కన కరోనా, రెండో పక్కన బుడమేరు వరదల ఫలితంగా ఆటో కార్మికుల యొక్క జీవితం అనేటువంటిది చాలా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కిస్తీలు కట్టాలనేటువంటిది ప్రైవేట్ ఫైనాన్షియల్ నుంచి బాగా ఒత్తిడి వచ్చినటువంటి నేపథ్యం. దాంతో అనేక మంది ఆటో కార్మికులు ఆత్మహత్యాయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. విపత్తు రాకమునుపే ఎటువంటి మందులు అవసరం లేకుండా, ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన విధానం ఆక్యుపెంచర్ సైన్స్ విధానం అని అప్సా భారత్ వ్యవస్థాపకులు డాక్టర్ మదాల సత్యనారాయణ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరల్డ్ ఆక్యుపంచర్ డే కార్యక్రమాల ముగింపు సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆక్యుపంచర్ ఉపయోగాలు, చికిత్సలు నగర వ్యాప్తంగా నలుమూలలా వ్యాప్తి చెందే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఆరోగ్య విషయాల్లో పెద్ద విపత్తును ఎదుర్కొంటుందని, ఎటువంటి విపత్తునైనా ఆక్యుపంచర్ సైన్స్ విధానం ద్వారా ఎదుర్కొనవచ్చని ఆయన తెలిపారు. డాక్టర్ మాగాల సత్యనారాయణ, ఆస్పా భారత్ ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు వరల్డ్ ఆక్యుపంచర్ డే కార్యక్రమాల ముగింపు సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల 24వ తారీఖు నుండి ఇప్పటి వరకు నలుమూలలా ఈ ఆక్యుపంచర్ సైన్స్ యొక్క ఉపయోగాలు అందరికీ అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు, చికిత్సలు, శిక్షణలు ఏర్పాటు చేసి ఇవాళ ఈ వరల్డ్ ఆక్యుపంచర్ డే ముగింపు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం ఓ మంచి సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఓ పెద్ద ఆరోగ్య విపత్తుని ఫేస్ చేస్తూ ఉంది. అలాంటి విపత్తుని బయటపడడానికి, రేపటి ప్రపంచం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే మందులు అవసరం లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పూర్తి స్థాయి ఆరోగ్యం ఇచ్చేలాగా, మోడల్స్గా మిగిలేలాగా మిగిల్చేటువంటి వైద్య విధానం ఈ ఆక్యుపంచర్ సైన్స్ విధానం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిరసన చేపడుతున్నామని రైతు సంఘాల నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. విజయవాడలో రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశంలో మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా లేబర్లను ఉపసంహరించుకోవాలని పోరాడుతున్న కార్మికులు, రైతులకు మద్దతు ధరలు, నల్ల చట్టాల ఉపసంహరణ, ఉద్యమ సమయంలో రైతు సంఘాలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే దేశవ్యాప్తంగా నవంబర్ 26న చేపట్టిన నిరసనలో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హెచ్చరిక పత్రాలను కలెక్టర్లకు అందజేసి నిరసన తెలుపుతామన్నారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కార్మిక సంఘాలతో కలిసి నిరసనలు చేపడతామన్నారు.
ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, అట్లాగే కార్మిక లోకం చిరకాలంగా బ్రిటిష్ పాలన సమయం నుండి కూడా సంఘటితంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను, హక్కులను, ప్రయోజనాలను మంటగలుపుతూ 4 లేబర్ కోడ్లను తెచ్చిన వాటిని ఉపసంహరించాలని 4 సంవత్సరాలుగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్తంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన వీటిని పరిష్కరించాలి అని కోరుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క డిమాండ్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితులలో ఆడిన మాట తప్పటంలో దిట్ట, ఇచ్చే నినాదాలకి ఆచరణకి పొంతం లేకుండా ఉంది. ఒకవైపున మేడ్ ఇన్ ఇండియా అంటాడు, ఇంకో వైపున మేక్ ఇన్ ఇండియా అంటారు, వికాస భారత్ అంటారు. ఆచరణలో మాత్రం ఏంటంటే ఈ దేశంలో సంపదను సృష్టిస్తున్నటువంటి రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, కార్మికులు, ఉద్యోగస్తుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మేము గతంలో కూడా చూసాం. రైతాంగ పోరాటం సందర్భంగా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని వాగ్దానం చేశారు. ఇంతవరకు ఆ వాగ్దానం అమలు జరపలా. రైతులు రుణమాఫీ గురించి చేస్తూ ఉన్నారు, ఇంతవరకు అమలు జరపలా. ఈరోజు కార్మికులు 1926 నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చారు. పైగా ఇప్పుడు అంటారు ఏంటంటే మేమంతా కార్మిక శ్రేయోభిలాషులు అని. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకి ఇప్పటికే 26 జిల్లాల్లో దాదాపు 18 జిల్లాల స్థాయి సమావేశాలు జరిగినాయి. మరొక 5-6 జిల్లాల సమావేశాలు 19వ తేదీలోపు జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా 22, 23 తేదీల్లో ప్రచార కార్యక్రమాలని పెద్ద ఎత్తున గ్రామాన్ని కూడా ప్రచార జాతాలు నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. 26వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్ గారులకి హెచ్చరిక విజ్ఞాపన ఇవ్వాలనేటటువంటిది నిర్ణయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం చంద్రబాబు డిఎస్సి పైనే పెట్టారని వెల్లడి. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న జీవీ రెడ్డి కూటమి పాలనలో ఫైబర్ నెట్ వ్యవస్థను బలోపేతం చేస్తానని హామీ. నగరంలో సందడి చేసిన దేవకీ నందన వసుదేవ మూవీ యూనిట్. అన్ని వర్గాల ప్రేక్షకులను చిత్రం ఆకట్టుకుంటుందన్న హీరో అశోక్ గల్లా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.